దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12, 13, 14 వచనం మనం చదువుకుందాం. జీసస్. పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. వాడైన రెండంచుల గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందాం. జీసస్. అభిశిష్ట ఫోన్ మ్యూట్లో పెట్టండి. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ సంఘం అంటున్నాడు. సంఘంలో సాతాను ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ తెలుస్తుంది. సాతాను సింహాసనము స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురము నా స్థలములలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపై అనువాడు మీ మధ్య చంపబడు దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను. 14వ వచనం ఇంపార్టెంట్. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, సంఘం గురించి మాట్లాడుతుండు. అంటే సంఘము సాతాను దగ్గరికి వెళ్ళింది ఎట్లా తెలుస్తుంది అంటే ఆ సంఘము దాన్ని ఒప్పుకుంటుంది. ఇక్కడ చూద్దాం, 14వ వచనం చాలా ఇంపార్టెంట్. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనక, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వమును చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఎడమని బాలాకును నేర్పిన బిలాం బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయేతుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యోహన్ రాసిన చివరి గ్రంథము ప్రకటన గ్రంథం. ఇందులో 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లేవు ఆ సంఘాలు. అప్పుడు ఆ సంఘాల్లో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్న సంఘాల్లో ప్రతి సంఘంలో ఈ 7 సంఘాల్లో ఏదో ఒక సంఘం మ్యాచ్ అవుతుంది. ఈ 7 సంఘాల్లో లేనివే మన సంఘంగా ఉండాలని మనం చూసుకోవాలి. మన సంఘంలో కూడా ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. ఈ పెర్గమస్ అనే సంఘంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం ఉండే స్థలంలో నువ్వు ఉన్నావు అంటున్నాడు. అంటే సాతాను ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉన్నావు అని చెప్పి ఏమంటుండంటే, నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిప అనువాడు మీ యొద్ద మధ్యను చంపబడి దినములలో నీవు నా నామంను గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేవని నేను ఎరుగుతున్నాను. మీ దగ్గర అంతియొక్క అనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీరు విశ్వాసాన్ని ఏమీ తొలగించకుండా నాలో ఉన్నారు,
కానీ సాతాను సింహాసనం దగ్గర ఉన్నాడు. మీ మీద కొన్ని నిందలు మోపాలి, ఆయన నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఎడుమని బాలాకును నేర్పిన బిలాం బోధను అనుసరించువారును నీలో కలరు. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని సంఘాల్లో మనం చూసినప్పుడు విగ్రహార్థన చేసినా పర్వాలేదు, విగ్రహం దగ్గర పెట్టిన ప్రసాదం తిన్నా పర్వాలేదు అనే చెప్పేవాళ్ళు ఉన్నారు. క్యాథలిక్ చర్చ్ ఉంది, వాళ్ళు పక్కా విగ్రహార్థన చేస్తారు. హల్లెలూయా. విగ్రహార్థన అసలు ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు ఎందుకు దాన్ని నిషేధించాడు? ఇంకేమంటున్నాడు? విగ్రహం దగ్గర పెట్టింది మీరు తింటున్నారు, అది నింద, తప్పు అది అని చెప్తున్నాడు. ఇంకేమంటుండంటే జారత్వము చేయునట్లును ఇశ్రాయేలు ఉరు ఎడుమని బాలాకును నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో కలరు. బిలాము అనే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇజ్రాయెల్ వ్యక్తి కాదు. ఈ బిలాం అనే ప్రవక్త మనకి సంఖ్యాకాండంలో కనబడతాడు. 22 అధ్యాయం 22, 23, 24 అధ్యాయంలో కనబడతాడు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తూ ఉంటే బాలాక్ అనే రాజు బిలాము ఒక మాంత్రికుడిని తీసుకొని వస్తాడు. నువ్వు శపించినప్పుడు ఏదైనా శపించబడుతుంది కదా, ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, వాళ్ళని శపించు నువ్వు అని చెప్పి బాలాక్ ఏం చేస్తాడంటే బిలాం అని ఒక మాంత్రికుని తీసుకొని వస్తాడు. బిలాం వాళ్ళని చూసి శపిద్దాము అంటే ఆయన దీవించిపోతాడు. దేవుడు అతను ఆ విధంగా మారుస్తాడు. ఒక గాడిద చేత తనకి బుద్ధి చెప్తాడు. ఇక్కడ ఈ బిలాం బోధ ఏంది అంటే శపించటం. చాలా సంఘాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు శపించేవారుగా ఉంటారు. హల్లెలూయా. శపిస్తారనమాట. అది బిలాం బోధ. అది ఇంకేమంటుండంటే నికోలయేతులు అంటున్నాడు. నికోలయేతులు అని అంటే బిజినెస్ చేసేవాళ్ళు, సంఘంలో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. మీలో ఉన్నారు, మీరు బయటికి రండి అని అంటున్నాడు. మారు మనసు పొందండి అంటున్నాడు. అంటే సంఘంలో బిజినెస్ అనేది ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని చర్చెస్లో మనం చూస్తే సంఘ పెద్దలు ఒక కోడిని తీసుకొచ్చారు అనుకో దేవుని సన్నిధిలో, ఆ కోడిని ఏం చేయాలంటే కట్ చేసి మీటింగ్ చేసినప్పుడు ఆ కోడిని అందరికి వండి పెట్టేసేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సంఘ పెద్దలు ఆ కోడిని తీసుకొచ్చి ఆ కోడిని ఏం చేస్తారంటే వేలం పాటేస్తారు. అది ఇక పెంచుకుంటూ పోతుంది. ఇక లాస్ట్గా పైసలు పాస్టర్ తీసుకుంటాడు. నికోలేతు బోధలు అన్నమాట. అట్లనే కోతకాల పండగ అని చెప్పి ఈ క్రిస్మస్ మూమెంట్లో చేస్తారు. క్రిస్మస్కి డబ్బులు కావాలని ఫ్రూట్స్ తీసుకొస్తారు, టిఫిన్స్ తీసుకొస్తారు, తెచ్చి దాని రేట్ పెంచేస్తారు. ఇక అన్ని చర్చెస్లో కొంత అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇక వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ బైబిల్లో లేవు అసలు. ఇవన్నీ నికోలేతుల బుద్ధులు అనమాట. అంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కటి ఉన్నది, ఒక్కొక్క ఆచారం ఉన్నది. ఇక్కడ ఏముందంటే విగ్రహార్థన చేసే ఆచారం ఉన్నది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వీళ్ళు విగ్రహార్థన చేస్తున్నారు, విగ్రహం దగ్గర పెట్టింది తింటున్నారు. విగ్రహం దగ్గర పెట్టి తిన్నది కూడా విగ్రహార్థన కిందికి వస్తుంది. అది శాపం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, విగ్రహార్థన చేయొద్దు, విగ్రహం దగ్గర పెట్టింది తినద్దు. ఒకవేళ విగ్రహం దగ్గర పెట్టిందే తిను అని ఉంటే ఇక్కడ అది తప్పు కాకపోతుండే. వీళ్ళు బోధిస్తారు అది తప్పేమి కాదు, అది తినచ్చు, జారత్వం అనేది పాపం కాదు, అది చేయొచ్చు అని కూడా బోధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చర్చెస్లో ఉన్నారు అట్లా. చాలా ఘోరం అన్నమాట. ఇక దాని గురించి చెప్పొద్దు నేను. హల్లెలూయా. ఇదంతా కూడా తర్వాత వేరే వాళ్ళని విమర్శించటం, తిట్టటం, బిలాం బోధ, శపించటం. హల్లెలూయా. ఆ పాస్టర్ బట్టతల, ఆ పాస్టర్ గుడ్డోడు, ఆ పాస్టర్ గూనోడు, పొట్టోడు, తిన్నగా ఒకరికి వాక్యం చెప్పు నీకు రాదు,
ఇదంతా కూడా బిలాం ఆత్మ ఉంది వారి లోపల. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలే. సద్దుకేయులు ఫార్సీయులు వచ్చినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు, కానీ వాళ్ళని గుడ్డోడు, పేదోడు, అలాంటోడు ఇలాంటోడు అని చెప్పలేడు. ఈ బిలాం బోధ అనుసరించేవారు, బిలాము ఆత్మ ఉన్నవారు శపిస్తూ ఉంటారు. హల్లెలూయా. మన లైఫ్లో కూడా కొంతమంది అట్లుంటారు. తప్పు జరిగినప్పుడు ఒక పాస్టర్ తప్పు చేస్తే తప్పు గురించే మాట్లాడాల. ఆయన అలాంటోడు, ఆయన ఇలాంటోడు, ఆయనకు ఒక్కడు కూడా వాక్యం చెప్పనీకి రాదు, ఆయన ముసలివాడు, దాని తర్వాత ఆయన గుడ్డోడు, గుండు దినాకర్ అని చెప్పి పిలుస్తారు. ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు, మరి ఆయన ఎట్లా పాస్టర్ అయ్యిండే మొదలు. వీళ్ళంతా కూడా బిలాం బోధకులు, విగ్రహార్థనకి సపోర్ట్ చేస్తారు. అదేం కాదు అని అంటారు. హృదయంలో యేసుప్రభు ఉంటే చాలు అంటారు. క్యాథలిక్స్ అదే నమ్ముతారు, హృదయంలో యేసుప్రభు ఉన్నాడు, చేయండి విగ్రహార్థన. హృదయంలో యేసుప్రభు ఉన్నప్పుడు అది క్రియల్లో కూడా కనబడుతుంది. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. వీళ్ళు దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు అంటే కూడా నమ్మరు. మరి హృదయంలో ఉన్నప్పుడు ఎలా కనిపిస్తాడు దేవుడు? కనిపించాలి కదా. హల్లెలూయా. వీళ్ళు చెప్పేది ఏంటంటే గాడ్ ఓన్లీ స్పీక్ విత్ బైబిల్ లిస్ట్ ఇచ్చిండు ఎవరు పరలోక రాజ్యం పోతారు. ఈ బిలాం బోధకి మనం ఫాలో అయితే మనం పరలోక రాజ్యం పోలేం. ఇక్కడ మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమే ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలము, బుగ్గలలో జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును. నేనే అల్ఫా, నేనే ఒమేగా అంటుండు. నేనే మొదటివాడను, నేనే కడపటివాడు. పాత నిబంధనలు యెహోవా దేవుడు యెషయా గ్రంథంలో అదే చెప్పి, ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్. అల్ఫా ఒమేగా. గ్రీకు లెటర్లో అల్ఫా అంటే మొదటి అక్షరం, ఒమేగా అంటే చివరి అక్షరం. అదే మన తెలుగులో ఒకవేళ మాట్లాడాలంటే నేనే బండిరా అని అర్థం. ఇది యేసుప్రభు చెప్తున్నమాట. పాత నిబంధనలు యెహోవా అన్నాడు, యెహోవా దేవుడు అన్నాడు. కొత్త నిబంధనలు యేసుప్రభు అన్నాడు. అదే చెప్పేది. వాళ్ళిద్దరు కూడా ఒకటే. చెప్పి ఏమంటుండో చూడండి. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలలోని జలము నేను ఉచితంగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించు వారిని నేను వారికి కుమారుడై ఉంటా, నేను వారికి దేవుడై ఉంటా. అన్నీ కూడా వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. 8వ వచనం చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ లిస్ట్ రాసిండు. జయించేవారిని నేను కుమార్తెగా స్వీకరిస్తా అంటున్నాడు. పిరికివారు, ప్రతిదానికి భయపడేవాడు పరలోక రాజ్యం పోడు. హాస్పిటల్ అన్న భయం, సూది అన్న భయం, ఫోన్ చేయాలంటే భయం, వాళ్ళు పరలోక రాజ్యం పోరు. సేవ అంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, దయ్యం అంటే భయం, వాళ్ళు పరలోక రాజ్యం పోరు. విశ్వాసులు చాలా తేడా ఉంది. కొంతమంది చర్చికి పోయేటోళ్ళు మేము కూడా విశ్వాసులే అంటారు. వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు అవిశ్వాసులే. విశ్వాసి అని ఎవరిని అంటాము అంటే దేవుని వాక్యాన్ని ఫాలో అయ్యేవాడిని విశ్వాసి అంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీళ్ళలో మునుగు అని చెప్పిండు, బాప్తిజం తీసుకో అని చెప్పిండు. నేను తీసుకోను అంటే నువ్వు అవిశ్వాసమే, నువ్వు నమ్ముతలేవు. నేను కూడా ప్రభుని నమ్మినా అంటారు. ఎట్లా? ప్రభుని నమ్మినాము అని అంటే అక్కడ చెప్పబడ్డది నువ్వు చేయాలి, అప్పుడే నువ్వు విశ్వాసవేతావు. చేయనంత వరకు నువ్వు అవిశ్వాసివే. కాబట్టి అవిశ్వాసులు పరలోక రాజ్యం పోరు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి.
అసహులు, వాళ్ళని అసహించటం, వీళ్ళని అసహించటం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, క్షమించే గుణమే లేకపోవటం, తగ్గింపు గుణమే లేకపోవటం, పరలోక రాజ్యం పోరు. నరహంతకులు, పాత నిబంధనలో చేస్తే తప్పు, చంపితే తప్పు. ఇక్కడేమో తిట్టడం అనే తప్పు, చంపటం అని. వ్యర్థుడా అని ఒకరిని తిట్టినామంటే వాడిని చంపేసినట్టే అంట, మర్డర్ చేసేసినట్టే అంట. హల్లెలూయా. నరహంతకులు, మనుషులను చంపేవాళ్ళు. హంతకులు అనలేదు ఆడ, నరహంతకులు అన్నాడు. హంతకులు అంటే ఇక జంతువులు, పశువులు వస్తాయి. జంతువులు, పశువులు లేకపోతే చెట్లను చంపటం తప్పేమి కాదు, మనిషిని చంపితేనే తప్పు. నరహంతకుడు అన్నాడు, బాగా అర్థం చేసుకో. వ్యభిచారులు చాలా ఇంపార్టెంట్. ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చూస్తే జారత్వం నుంచి తొలగిపోండి, జారత్వం మీలో ఉంది అంటున్నారు. అంటే పెళ్లి కానీ అప్పుడు చేసే పాపని జారత్వం అంటారు, పెళ్ళైన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు. తర్వాత ఏమంటున్నట్టే మాంత్రికులు అంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. విగ్రహ ఆరాధికులు అంటున్నాడు. అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందెదరు, ఇది రెండో మరణం. హల్లెలూయా. మనం ఒక వర్గాన్ని, ఒక హిందూ సమాజాన్ని మనం కానీ సపోర్ట్ చేస్తే సీక్రెట్గా దాన్ని సపోర్ట్ చేసినట్టే, మనం దాన్ని పొగిడినట్టే, మనం విగ్రహార్థన చేసినట్టే. మాంత్రికులు అంటున్నారు, మంత్రాలు లేవు, చేతబడిలే లేవు అనే వ్యక్తులకి ఇక్కడ మాంత్రికుల గురించి ఎందుకు రాసిండు చెప్పాలా? హల్లెలూయా. మాంత్రికులు ఎవరు? మాంత్రికులు అంటే ఎవరు? పూజారులా? పూజారులు అంటే ఇక్కడ విగ్రహార్థకులు అని చెప్పేసిండు కదా. విగ్రహార్థన చేసేవాళ్ళు పూజారులు. మాంత్రికులు అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు ఇక్కడ. వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. విగ్రహార్థన చేసేటోళ్ళు, నువ్వు ఏ విగ్రహమైనా, యేసు ప్రభు విగ్రహాన్ని మొక్కినా, శాంసన్ బ్రదర్ విగ్రహాన్ని మొక్కినా నువ్వు పరలోక రాజ్యం పోవు. హల్లెలూయా. వ్యక్తి పూజ, విగ్రహార్థనలో వ్యక్తి పూజ, వస్తు పూజ అని రెండు ఉంటాయి. వ్యక్తి పూజ అంటే ఒక దైవజనుడు ఉన్నాడు, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఆయన పూలు చల్లుతుంటారు, ఆయన కాలు మొక్కుతుంటారు. వ్యక్తి పూజ అది. యేసు ప్రభు కంటే ఈయననే మాకు ఇంపార్టెంట్. మాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయనకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఆయన ఏమని చెప్తుండంటే, నేను నరకంగా పోయినా పర్వాలేదు, యేసు ప్రభు కూడా కొన్ని విషయాల్లో తప్పు చేసిండు, మా ఆత్మీయ తండ్రి తప్పు చేయలేదు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా అంటే మా ఆత్మీయ తండ్రి వల్లే, నాకంతా మా ఆత్మీయ తండ్రి. యేసు ప్రభు వారు వచ్చి నువ్వు పురుగుల పడి చచ్చిపో అని చెప్పినా కానీ నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నేను యేసు ప్రభును, నేను మా ఆత్మీయ తండ్రిని వదలను. వ్యక్తి పూజ అన్నమాట. హల్లెలూయా. దాని తర్వాత వస్తువు పూజ. కొంతమందికి కొన్నిటి మీద మనసు ఉండిపోతుంది. హల్లెలూయా. ఇదే దీంట్లోనే బంగారం కూడా వస్తుంది, ఆస్తులు వస్తాయి. దాని తర్వాత కొంతమందికి దాన్ని ప్రాణబంధకము అంటారు. ప్రాణబంధకము అంటే కొన్ని వస్తువుల మీద లేకపోతే కొన్ని జీవుల మీద కొంతమందికి ఉంటుంది మనసు. కుక్కపిల్ల మీద ఉంటుంది కొంతమందికి, పొలాల మీద ఉంటుంది మనసు. ఇదంతా కూడా విగ్రహార్థన కిందికి వస్తుంది. హల్లెలూయా. విగ్రహార్థన అంటే జస్ట్ ఓన్లీ అక్కడ విగ్రహం చేయటమే కాదు, అంటే మనం కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వాలి. అట్లయితేనే పరలోక రాజ్యం పోతాం. వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారు, ఏమైనా అనుకొని, ఏమైనా అనుకుంటే వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళే బ్యాచ్ మనది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అబద్ధికులందరూ, హల్లెలూయా, పరలోక రాజ్యం పోరు, అగ్నిగుండం, అది రెండో మరణం. చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రిస్టియన్స్లో మనం చూస్తే, మొన్న కూడా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి పోతే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ప్రేయర్ చేయడానికి పోయినా నేను. ప్రేయర్ చేయడానికి పోతే వాళ్ళు ఏమంటారంటే, మేము పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్, మాకు ఏ దయ్యాలు మాకు అటాక్ చేయవు అంటున్నారు వాళ్ళు. ఎందుకు అటాక్ చేయవు? యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి దయ్యం చేతనే, సైతాన్ చేతనే ప్రేరేపించబడ్డాడు. ఫస్ట్ పేతురుని అటాక్ చేస్తే ప్రభు ప్రార్థన చేసిండు. మరి యూదా ఇస్కరియోతుని కూడా రక్షించవచ్చు కదా బ్రదర్ అంటే, ఆయనకు అందులో మనసు ఉంది. ఆయననే కావాలని చెప్పి సాతానికి సరెండర్ అయిపోయాడు. దేవుడు కూడా ఏం చేయలేడు ఇంకా. హల్లెలూయా.
యేసు ప్రభుతో తిరిగిన వ్యక్తిన మరి అపోస్తలులో పిలువబడిన వ్యక్తి. యేసు ప్రభు తనతో పాటు 24 అవర్స్ ఉండాలి అని చెప్పి పిలుచుకున్న వ్యక్తులు యూదా ఇస్కరియోతు ఒకడు. సాతాను చేత తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. సైతాన్ ఎవరికైనా అటాక్ ఇస్తుంది, మంత్రాలన్నిటి ఎవరికైనా అటాక్ ఇస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడైతే బైబిల్ ట్రైనింగ్ చేసినానో అందులో మా సారు ఉంటాడు. ఆయన బైబిల్ కాలేజ్ పెట్టిందే దానికోసం. అసలు ప్రపంచంలో ఏడ చెప్పరు. ఆయన లాస్ట్లో ఏం చేస్తారు అంటే శాతపడి మంత్రాల శక్తులు ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెప్పి ఒక వారం రోజులు క్లాస్ ఇస్తాడు. ఆ క్లాస్లో ఆయన అసలు ఒప్పుకోడు. ఆయన మంత్రాలు ఉన్నాయని అంటే నువ్వు చూసినావా అంటాడు. ఆయన చూసినా అని చెప్తే ఏడో చూసినావు, ఇప్పుడు నా ముందలు చేయి అంటాడు. అదంతా ఫేక్ అంట. మనం ఎంత చెప్పినా వినాడు. నాకే మా మంత్రాలు వస్తే నేను నరేంద్ర మోడీకే చేతపడి చేస్తా అంటాడు. నేను కేసీఆర్కే చేతపడి చేస్తా అట్లా వితండవాదనే చేస్తాడు. బైబిల్లో చాలా ఉన్నాయి మంత్రాల గురించి సబ్జెక్ట్. అవి చూపిస్తే అవి ఉన్నాయి, అది ఇప్పుడు లేవు, అదంతా ఫేక్ అంటాడు. మరి బైబిల్లోనే ఫేకా? ఏదైనా ఒప్పుకోడు. మనం ఎక్కువ మాట్లాడితే ఏమంటాడంటే నువ్వు దేవుని ఫాలో అవుతావా, మంత్రాలను ఫాలో అవుతావా? అప్పుడు ఏం చెప్తాం మనం? నువ్వు దేవుని సేవ చేయాలనుకుంటున్నావు, మంత్రాల సేవ చేయాలనుకుంటున్నావా? అప్పుడు ఏం చెప్తాం? అట్లా అని చెప్పి చాలామంది దొరికిపోయారు అక్కడ. వాళ్ళందరూ గాలి తీసేసిండు. లాస్ట్కి ఆయన ఏం చెప్పేది అంటే అవి లేవు, అవి పనిచేస్తలేవు అని చెప్తాడు. అప్పుడు తర్వాతనే ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు. ఆల్రెడీ నేను మంత్రాలు చేతపడితో మస్తు ఎఫెక్ట్ పడినా. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాను. నాకు అడిగాడు ఉందా లేదా అని. నేనేం చెప్పినా అంటే సార్ ఆయన చెప్పుకుంటూ వాక్యాన్ని హైలైట్ చేసిండు. మళ్ళా వాక్యం లెవెల్ పెంచేసిండు. అది కౌన్సిలింగ్కి పనికొస్తుంది. కౌన్సిలింగ్ చేయడానికి ఒక వ్యక్తిని దాంట్లోకి వెళ్ళి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి పనికొస్తుంది. కానీ అసలు సబ్జెక్టే లేదు అంటే నమ్మబుద్ధి కాదు. క్రైస్తవంలో ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల్లో గమనించండి, చాలామంది మంత్రాలు చేతపడి శక్తుల నుంచే ప్రభువులో వచ్చారు. ఇక అదే లేదంటే కొంతమంది సేవకులు దీన్నే క్యాష్ చేసుకొని ప్రతి ఇంటికి పోయి మీకు మంత్రాలు చేసిరు, చేతపడి చేసిరు అని కూడా చెప్పి గోల్ పిరాంచి ప్రభువులో తెచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మనం ఒప్పుకోవచ్చు, అరే వాళ్ళు తప్పు చేస్తారు అని చెప్పి. కానీ అసలు అవి లేనే లేవు అని చెప్తారు. బైబిల్లో చాలా చోట్లలో ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడైతే క్లియర్గా రాసింది, ఇది కొత్త నిబంధన. మాంత్రికులు పరలోక రాజ్యానికి చేరరు అంటే అర్థమైంది. మంత్రాల దగ్గర ఎవరైతే పోతున్నారో, మంత్రాలు చేపించుకుంటున్నారో వాళ్ళు కూడా మంత్రము, తంత్రము, యంత్రం 3 ఉంటాయి అన్నమాట. 3 వేరు. మూడింటిని మనం కలపలేమన్నమాట. శక్తుల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. అసుర శక్తి అని ఉంటుంది, బ్రహ్మశక్తి అని ఉంటుంది, బ్రహ్మ రాక్షసి అని అంటారు, పిశాచి అంటారు, కామిని అంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ మంత్రాలు చేసేవాళ్ళు కూడా హనుమంతునికి మొక్కుతారు, వినాయకునికి మొక్కుతారు, మంచి చేసేదానికి మొక్కుతారు, చెడు చేసేదానికి కూడా మొక్కుతారు. జిల్లెడు చెట్టు ఉంటుంది, జిల్లెడు చెట్టుతో వశీకరణ చేస్తారు, చేయొచ్చు. ఆ చెట్టుకు ఆ పవర్ ఉంటుంది. అమాస రోజు మంత్రాలు చేస్తారు, పున్నమి రోజు చేస్తారు. అమాస రోజు మంత్రాలు చేసినప్పుడు పురుషులను లేపేయాలి, పురుషులను ఇబ్బంది పెట్టాలంటే అమాస రోజు చేస్తారు. స్త్రీలను ఇబ్బంది పెట్టాలి, పున్నమి రోజు చేస్తారు. అట్లా దానికి లెవెల్స్ ఉంటాయి అన్నమాట. దానికి టైమింగ్స్ ఉంటాయి. 4 గంటలకి, 7 గంటలకి, తర్వాత 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, నైట్ 12 గంటలకి. హల్లెలూయా. ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. మనం బయట చూస్తే బైబిల్ కూడా ఉంది. బైబిల్లో లేని కాన్సెప్టే లేదు. బైబిల్లో ప్రతి కాన్సెప్ట్ ఉంది. ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఒకవేళ బైబిల్లో లేనిది ఏమైనా చెప్తున్నారు. ఇప్పుడు పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది, హిందువులందరూ నమ్ముతారు.
బైబిల్లో లేదు పునర్జన్మ, మనం నమ్మటం అవసరం లేదు. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. బైబిల్లో మంత్రాల గురించి ఉంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంది. అందరూ కూడా దయచేసి అది తీయాల, దాని మీద మనం ప్రేయర్ చేయాలి. వచ్చి ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం అందరూ కూడా చూడండి. తొమ్మిదవ వచనం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9వ వచనం. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, అర్థం చేసుకోండి. ఓపెన్ మైండ్తో చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనములు హేయ కృత్యములు నీవు చేయు నేర్చుకొనకూడదు. కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి నేర్చుకోవద్దు అంటున్నాడు. అవి ఏంటివి చెప్తున్నాడు. తన కుమారుడునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానైనను, మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చెప్పువానైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకమునైనను, కరణ పిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వెలగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండవలను. చూడండి. నీవు స్వాధీనపరచుకునబో జనులు మేఘ శకునమును చెప్పువారి మాటను సోదెగాను మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ చెయ్యనీయడు. ఇక్కడ మాట్లాడుతుండు అగ్నిగుండంలో దాటించువారు. మన హిందూయిజంలో ఈ కల్చర్ చాలా పెద్దగా ఉంటుంది. మన హిందూయిజంకి, మన ఆసియా ఖండానికి, మన భారతదేశానికి, ఆఫ్రికా ఖండానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకప్పుడు ఆఫ్రికా ఖండము, మన భారతదేశం రెండు కలిసి ఉంటుండే. దీని మధ్యలో కుమారి ఖండం అది నీళ్ళలో మునిగిపోయింది. అది ఇప్పుడు లేదు అది. అయితే ఈ ఆఫ్రికా ఖండంలో జరిగే వింత కార్యాలు మన దేశంలో కూడా జరుగుతుండే. చాలా భయంకరమైన శక్తులు అనేటివి ఉన్నాయి. దాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది అసలు లేవు అంటున్నారు. లేవే అని చెప్తుంటే ఇక్కడ ఎందుకు చెప్తుండే దేవుడు? దేశాన్ని పాడు చేసి ఇదే అన్నమాట. ప్రజలు మోసపోతున్నారు. హల్లెలూయా. మంత్రాలు చేస్తూ ఉన్నప్పుడు ఒకరిని మంచి చదువుతుంటాడు, సడన్గా వాడు చదువు మానేస్తాడు, నేను ఓన్ అంటాడు, పిచ్చోడైపోతాడు. ఒకడు మంచి హ్యాపీగా ఉంటాడు, వాడు డిప్రెషన్లో వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు. ఒకడు బిజినెస్లో బాగా ఎదుగుతూ ఉంటాడు, సడన్గా బిజినెస్ డౌన్ అయిపోతుంది. ఒకడు ఆట పోటీల్లో బాగా మంచి ప్రైజులు వస్తుంటే సడన్గా అన్నీ ఎగిరిపోతాయి ఆయనకి. మంత్రప్రయోగం ఇవన్నీ లేవు, సోదే చెప్పేవాళ్ళు లేరు, అంత ఫేకు అంటే మళ్ళీ వాళ్ళన్నీ జరిగినవన్నీ చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. మొన్న వాళ్ళ భార్యకు దయ్యం పట్టింది. ఆమె చనిపోతే ప్రార్థన చేస్తే ఆమె లేచింది. అంతకుముందు వాళ్ళ కొడుకు నమ్మడు, ఈయనేమో ప్రభువుని నమ్ముకున్నాడు. ఈయన కూడా అసలు నమ్మడు, మంత్రాలు చేతపడి మనకి ఏసే ఉన్నాడు అంటాడు. ఒక 350 కిలోమీటర్లో శ్రీశైలం అడవి ఉంది. వీళ్ళ కొడుకు ఏం చేసిండంటే అక్కడున్న ఒక మాంత్రికునితో ఫోన్లో మాట్లాడిపించింది. జస్ట్ ఫోన్లో మాట్లాడిపిస్తే ఆ మాంత్రికుడు మొత్తం చెప్పేసిండు. ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ సెకండ్ టైము. పెళ్లి కాకముందు ఒకసారి పడ్డది, పెళ్ళైన తర్వాత పడ్డది, ఇప్పుడు ఇది 3వ టైము. నీ భార్యకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మీ భార్య దేవతల గ్రహాల్లో పుట్టిందామె, అందుకే ఇవన్నీ కనబడుతున్నాయి. దీనికి 50,000 60,000 అవుతుంది.
ఆమెను ఏదో ఒక శక్తి ఆపుతుంది, లేకపోతే ఆమె ఇప్పటికీ చచ్చిపోవాలా అని ఆయన మొత్తం చెప్పేసిండు. ఆయన 350 కిలోమీటర్ దూరము. ఆయన భాష కూడా మొత్తం ఒక చదువురాని వ్యక్తి భాష లెక్క ఉంది. ఈయన ఏం చెప్పలేడు, ఆయన చెప్పేసి ఎట్లా చెప్పిండు? అట్లా చెప్పగలేదు, సాధ్యం అవుతుందా అంటే అవుతుంది. ఈయననే చెప్పిండు నాకు, ఈ బ్రదరే చెప్పిండు. ఇవన్నీ నమ్మను బ్రదర్, కానీ నాకు జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా? కొత్త కోణంలో దేవుడు నన్ను తీసుకుపోతున్నా అంటున్నాడు. అవి జరుగుతాయి, అవి సైతాన్ శక్తుల ఆత్మలు ఉంటాయి, అవి చెప్తాయి. హల్లెలూయా. సోది చెప్పేవాళ్ళు, శకునగాండలు, చనిపోయిన ఆత్మలతో మాట్లాడేవారు. మరి చనిపోయిన ఆత్మలు పోయిరు కదా పరదేశం అంటే, ఇది వేరే ఆత్మలు అనమాట. ఆత్మల్లో కొన్ని లక్షల రకాలు ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. ఇంత జరుగుతుంది భూమి మీద, ప్రజలు ఇంత భయంకరంగా పీడింపబడుతున్నారు. మరి ఎవరు విడుదల చేస్తాడు? ఎవరు చేయాలా? ఎవరు? మాంత్రికుల్ని కూడా రక్షించాల్సింది మనమే. ఎందుకంటే మాంత్రికులు పరలోక రాజ్యం పోరు అంటున్నారు. దానియేలు అదే చేసిండు. శకునగాండ్లు మాంత్రికులను అందరినీ నెబుకద్నెజర్ అనే రాజు చంపుదామని ఆ రూల్ పాస్ చేసినప్పుడు, అరే ఇంతమంది చచ్చిపోతారా అని చెప్పి ఆయన ప్రార్థన చేసి ఆ కళ్ళ భావం తెలుసుకొని అక్కడ చెప్పేసిండు. దానియేలు మాంత్రికుల్ని, శకునగాండ్లను అందరినీ రక్షించిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అసలు వాళ్ళే లేరు అని అంటే మరి దానియేలుకి ఏం అవసరం రక్షించటం? ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇంద్రజాలకులు అంటున్నాడు, ఇది హైలైట్ అన్నమాట. ఇంద్రజాలకం అనేది ఒక విద్య. ఆ విద్య ఎట్లుంటుందంటే, ఆయన బుక్లో లేకపోతే పేపర్ మీద ఏదో రాసిస్తాడు. ఈ అడ్రస్ చెప్పండి అమ్మ అంటాడు, మనం అది చూస్తాం అంతే. అది చూసిన తర్వాత ఒకలాంటి హిప్నోటైజ్కి వెళ్ళిపోతాం. ఇంట్లోపల వెళ్ళి ఇంట్లో ఉన్న సామానాన్ని తెచ్చుకుంటాం, ఇచ్చేస్తాం. ఆడ బంగారం, డబ్బులు అన్నీ ఇచ్చేస్తాం. మంచికి చేసేవాళ్ళు ఉన్నారు, చెడుకు చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మంత్రం చేసినప్పుడు జస్ట్ బొట్టు పెడితే కూడా అయిపోతుంది ఆడ, కథం. అక్షంతాలు మంత్రాలు చేసి కొట్టిండంతే కథం, పెండే కాదు అని జిందగీలో. లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే టైంలో పిల్లలు పుడతారు, అక్షంతాలు వచ్చి వేస్తారు, కథ అబార్షన్ అయిపోతే తర్వాత పిల్లలే పుట్టారు. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి. నువ్వు వేసుకున్న దుప్పటి తీసుకోపోతే కూడా కథం, నిన్ను లేపేయచ్చు. రక్తం చుక్క, పాదం మట్టి, ఇవన్నీ చేయొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చివరి రోజుల్లో కూడా చాలామంది ఉంటారు. అందుకే చెప్తుండు ప్రకటన గ్రంథంలో, వీరందరూ పరలోక రాజ్యం పోరు. ఒకవేళ మంత్రాలు లేవు, అది ఫేక్ బ్రదర్ అని అంటే దేవుడు ఎందుకు రాసి పెట్టాలా? పబ్లిక్ ఎందుకు దాన్ని ఇష్టపడి చేసుకోవాలా? మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన మంత్రాలు నేర్చుకొని ఆయన ఒక మాంత్రికుడై చాలామందిని ఇబ్బంది పెట్టాడు, బాగా డబ్బు సంపాదించాడు. చాలామంది మేస్త్రిలో దివాళ్ళు లేపి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంత మేనకొడుకే, మేనమామనో ఎవరో మేనల్లుడు మంచిగా ఎదుగుతున్నాడు అని చెప్పి ఆయనకు స్పాట్ పెట్టేస్తే ఆయన కళ్ళు మూసినా కళ్ళు చేసినా చెప్పేటోడు, నాకు నిమ్మకాయలు కట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, నాకు గుండెలు ఎన్నో దగ్గర తీసుకుపోయారు, బతకలే, చచ్చిపోయాడు ఆయన. అయితే ఈ అంకుల్ గారు ఏం చేసిండంటే, ఒక స్పెషల్ మాంత్రికుని దగ్గర పోయి, అన్ని లోహాలు ఉంటాయి అన్నమాట. లోహం అంటే మెటల్, బంగారము, ఇనుము, అల్యూమినియం, ఈ లోహంతో ఒక సూది లాంటిది చేపించుకొని, ఈయనకి ఎవ్వరు మంత్రాలు చేసినా అటాక్ అవ్వద్దు అని చెప్పి ఆయన 2 మోకాళ్ళ లోపల ఆ లోహాలు పెట్టించుకున్నాడు. అదంతా ఆయననే చెప్పిండు, వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళ కొడుకు మా క్లాస్మేట్, వాళ్ళ ఆల్రెడీ ఫస్ట్ భార్య చచ్చిపోయింది, ఇట్లనే చేతబడి మంత్రాలు చేసి చంపేసిండు. తర్వాత ఈమె కూడా మస్తు టార్చర్ పెట్టిండు, ఆమెకు ఫుల్ చేతబడి చేసేసారు.
ఒక బాదం చెట్టుకు చేసి ఆ బాదం చెట్టును తెంపేసిండు. 3-4 రోజుల్లో చచ్చిపోవాలి ఆమె. చాలామంది పోయి ప్రార్థన చేశారు, అడ్డం పడిపోయారు. వాళ్ళకు వాంతులు, జ్వరాలు ఇవన్నీ వచ్చినాయి. మాకు చెప్తే మేము ప్రేయర్ చేస్తే ఆమె లోపలికి వెళ్ళి శక్తులు బయటకు వచ్చినాయి. అంతకుముందు ఆమె ఏమంటుందంటే, నాకు అందరు బట్టలు ఇప్పి కనిపిస్తున్నారు బ్రదర్, యాక్సిడెంట్లో పడి చచ్చిపోయిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు, నా గుండెలన్నీ తొక్కేస్తున్నారు. మనకు కూడా దాని గురించి పెద్దగా అవగాహన లేదు. పోయి ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే భాషలు మాట్లాడితే ఆ దయ్యాలు బయటకు వచ్చినాయి. 101 మంది ఉన్నాం, మేము వెళ్ళిపోతున్నాం అంటే. ఎవరు పంపించారు అని అంటే వీళ్ళ భర్త పంపించిండు, అందుకే వచ్చిన. అవి క్లియర్గా చెప్తున్నాయి. అవి వీళ్ళ భర్త చేస్తాడని అందరికీ తెలుసు, నాకు వాళ్ళ భర్త గురించి తెలియదు. దాని తర్వాత ఆమె మంచిగా అయిపోయింది, ప్రభువుని నమ్ముకుంది, బాప్తిజం ఇప్పుడు కూడా తీసుకోలే ఆమె. తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు అటాక్ అయింది, అడ్డం పడిపోయాడు ఆయన, చాలా మనీ లాస్ అయ్యిండు. వాళ్ళ నాన్న పాస్టర్, మళ్ళీ వాళ్ళ నాన్న ప్రభువుని నమ్మిండు, వాళ్ళ నాన్నను కూడా ఈయన చంపేసిండు మంత్రాలు చేసి. ఈయనకు చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, HIV కూడా వచ్చింది ఈయనకి. ఎట్లైనా భార్యను చంపాలని చెప్పి చాలా కసి కలిగి ఉన్నాడు, కానీ చేయలేకపోయాడు. భార్యకి మోకాల ప్రార్థన నేర్పించడం, దాంట్లోకెళ్ళి ఆమె బతికి బట్ట కట్టింది. చాలా ఘోరం అనమాట. ఆయన మా ఇంట్లో ప్రేయర్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయిపోయింది అక్కడ. ఈయన ఏం చేసిండంటే, అసలు ఎవడబ్బా ఈమెను రక్షించిండు అని చెప్పి చెట్టు చాటు నుంచి చూసిండు ఆయన. నన్ను చూసిండు, నన్ను, మా అమ్మగారిని, అందరినీ చూసిండు. మా పెదనాన్న వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టిరు అనమాట. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే. నన్ను చూస్తుంటాడు ఆయన, అరే ఈయన నాకు తెలియదు ఆయనకి. తర్వాత ఒకరోజు వాళ్ళ అబ్బాయి కోసం ఇంటికి పోతే నన్ను పట్టుకొని నా మీద కూడా మంత్రాలు ప్రయోగం చేయటం మొదలుపెట్టిండు. అర్థమవుతుంది, నేను ఫస్ట్ టైం అనమాట ఒక మాంత్రికుడిని నేను చూడటం. నాకు తెలియదు, నాకు పెద్ద అటాక్ కాలేదు, కానీ ఆయన చేసిండు. మొన్న రీసెంట్గా చనిపోయాడు అంకుల్ గారు, చాలా భయంకరం. అయితే ఈమెకి ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తుంటుంది. నిన్న కూడా రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, అన్ని సూదులు అవుతున్నాయి, ప్రేయర్ చేయగానే అది పోతుండే. ప్రభువుని నమ్ముకో అమ్మ, బాప్తిజం తీసుకో, మంచిగా అయిపోతా అంటే, వద్దు, నాకు మంచిగా అయిపోతే చాలు, నాకెందుకు, మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా దేవతలు ఉన్నారు, వదిలేసిన, ఏమన్నా చేసుకో, విధవరాలు, నేనేం చెప్పాలి. హల్లెలూయా. చాలా భయంకరం, చాలా పీడింపు, కానీ దేవుడు విడుదల ఇచ్చాడు. కొన్ని రోజులు మంచిగా అయిన తర్వాత ఆమె మొత్తం మర్చిపోతే ఎటు నుంచి ఎటో పోయింది, వదిలేసినాం. మళ్ళీ ఆమెకు అటాక్ అయితే ఆమె విడుదల కోసం ఒక బాబా దగ్గర పోవాలి. ఆయన మంత్రించి నిమ్మకాయ కట్ చేయగానే ఒక అరగంటలో మంచిగా అవుతుండే. అనుకోకుండా మళ్ళీ నా నంబర్ దొరికింది. ఇప్పుడు బాబా దగ్గర పోవటం అవసరం లేదు, ఫోన్ చేస్తే 2 నిమిషాల్లోనే మంచిగా అయిపోతుంది. హల్లెలూయా. మంత్రాలు పవర్ఫుల్, మంత్రాల కంటే ప్రేయర్ ఇంకా పవర్ఫుల్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, సోదెగాండ్లు ఉత్తిగానే వాళ్ళు సోది చెప్పారు. కర్ణ పిశాచి అంటున్నాడు ఇక్కడ చూడండి. కర్ణ పిశాచి అడుగువానినైనాను. కర్ణ అంటే చెవు. ఒక పిశాచి ఉంటుంది, పిశాచి అంటే పెద్ద కనబడదు, అది అంత పవర్ ఉంటుంది, కానీ చెవు లోపల ఉంటుంది, అందుకే దాన్ని కర్ణ పిశాచి అంటారు. ఈ కర్ణ పిశాచి అనే దయ్యము కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళని ఆహ్వానించుకొని బాగా డబ్బు ఇస్తుంది. ఈ మాంత్రికుడు కూడా, ఈ వ్యక్తి కూడా ఏం చేయాలి అని అంటే, దానికి చెప్పినట్టు వినాల. ఇవి ఏంటంటే మనుషుల్ని నాశనం చేయడానికి ఉన్నాయి, వీటికి అన్నీ తెలుసు అన్నమాట. అట్లా సిటీలో చాలా జరిగినాయి. ఒక స్టూడెంట్ దీని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టుకొని కొన్ని దగ్గర వెళ్ళినప్పుడు అది ఆవరించింది. చెవులో ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాడు, మస్తు డబ్బు వచ్చింది, పొలిటికల్ లీడర్లు వచ్చారు, లాస్ట్లో సడన్గా చనిపోయాడు ఆయన. ఆ కర్ణపిశాచి చెప్పింది, ఏదో రకంగా ఏదో రోజు నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పింది. చంపేసిండు, యంగ్ ఏజ్లోనే ఆయన చనిపోయాడు. కొంతమంది వ్యక్తులు అట్లనే ఉన్నప్పుడు దేవునిలో వచ్చి దేవుని ఒక ఆత్మ పొందుకొని బట్ట కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఇక్కడ మనం చూస్తే మంత్రశక్తులు అనేటివి ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. అమాస రోజు పుణ్యం రోజు పోతున్నారు. మా నాన్న వాళ్ళ అన్న పెద్దన్న, మా నాన్నకి 2 అన్నలు. మా పెదనాన్నకి మొత్తం 6 మంది సంతానం, 7 మంది సంతానం. 7 మంది సంతానం. అందులో పెద్ద కొడుకు ఉంటాడు, మా నాన్నలానే ఉంటాడు ఆయన. ఆయన వాళ్ళ భార్య మంత్రాలు చేతపడి దగ్గరికి వెళ్తుంటుంది. మా పెదనాన్నని మొత్తం మార్చేసారు వాళ్ళు చేతపడి మంత్రాల చేత. లాస్ట్కి చంపేసారు. ఇప్పుడు నవంబర్ 24 ఈ సండే వస్తే సంవత్సరం అవుతుంది మా పెదనాన్న చనిపోయి. మొన్న పోతే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంత మంచి ప్రేయర్ చేస్తున్నారు, మీరు ముందే వచ్చి ఉంటే మా నాన్న బతికేవాడు అని చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళు. ఆయన చనిపోయిన 6 నెలలకు పోయినాం మేము. దేవుడు అప్పుడు నడిపించిండు, మాకు రూట్ ఓపెన్ చేసిండు. మళ్ళీ మా పెద్దనాన్న క్యాథలిక్లో పెద్ద పాస్టర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి పెద్ద చర్చ్ కట్టిండు. మెదక్ చర్చ్ కంటే పెద్దగా ఉంటుంది ఆ చర్చ్. చిన్న గుడిసెలా ఉంటుండే. హల్లెలూయా. అటాక్ అయింది, చచ్చిపోయాడు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మని నమ్మరు, అన్య భాషలు నమ్మరు, పోయింది ప్రాణం. చాలా ఇంపార్టెంట్. మంత్రాలు అనేటివి చాలా రకాలుగా ఉన్నాయి, చాలా రకాలుగా చేస్తారు. హల్లెలూయా. నిమ్మకాయ, కొబ్బరికాయ చేస్తారు. దాంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్క దానికి విరుగుడు ఉంది. హల్లెలూయా. కొన్ని మంత్రాలు చేసినప్పుడు ఓన్లీ గురువు ఒక్కడే అది చేసినోడే విరగొడతాడు అనమాట. కొంతమందికి అయితే చేయటం వస్తుంది కానీ దాన్ని తెంపటం రాదు, అంతే అది. హల్లెలూయా. కొంతమంది సడన్లో పిచ్చోళ్ళు అయిపోతారు. ఊర్లలో పల్లెటూరులో కనబడుతుంది ఇవన్నీ. ఈ సిటీ కల్చర్లో, సిటీలో ఉన్న వాళ్ళు నమ్మరు, అదంతా లేదంటారు. కానీ ఉన్నాయి. అందుకే ఊర్లు డెవలప్మెంట్ అవుతలేవు. ఇవన్నీ చేయొద్దు, దేశం నాశనం అవుతుంది. దేశం అంటే ఒకప్పుడు ఊర్లు పాడవటానికి ఇవే కారణాలు, ఈ మంత్రాలు, చేతబడి శక్తులు. కొన్ని చర్చెస్లో అవి లేవని చెప్పేస్తున్నారు. అసలు లేవు, అది తప్పు. అసలు నాకు చెయ్యండి రా బాబు అంటాడు. మా సార్ కూడా అట్లనే అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి, నువ్వు దేవుడు కదా, ఆకాశంలోకి అద్భుతం చేయంటే ఆయన ఒక్కడు కూడా చేయలే. నీకు అంత అవిశ్వాసం ఉంటే నేను ఎందుకు చేయాలని చేయడు ఆయన. నేను నేర్చుకోవాలి అని చెప్పి దాంట్లో దూరినప్పుడే చాలా విషయాలు అర్థమవుతాయి. దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి నేను చెప్తున్న విషయాలు, ఎక్కడి నుంచో పుస్తకాల్లోకి కాదు. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దీంట్లో చాలా డెప్త్ ఉంది, ఇప్పుడు అవన్నీ చెప్తలేను. అయితే వీళ్ళు పరలోక రాజ్యం పోరు. విగ్రహం ఆరాధన చేసిన, విగ్రహం దగ్గర పెట్టింది తిన్నా, నువ్వు పరలోక రాజ్యం పో. బైబుల్ క్లియర్గా చెప్తుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సంఘాలు ఏం చెప్తున్నాయంటే, విగ్రహారాధన చేసిన తప్పేం లేదు, విగ్రహం దగ్గర పెట్టింది తిన్నా తప్పేమి లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బైబుల్ చదువుతలేరు వాళ్ళు. నేను బైబుల్ చదివినా కాబట్టి నేను పట్టేసిన తప్పు అని చెప్పి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. కొన్ని సంఘాలు అయితే ఏం చేస్తాయంటే బాగా విమర్శిస్తాయి. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, బిలాంబోధ అది దయ్యము, అది సైతాన్, ఆ పాస్టర్కి సైతాన్ ఉంది. నేను సేవలో వచ్చిన కొత్త దినాల్లో మనమేమో పరిశుద్ధాత్మని నమ్ముతాము. పరిశుద్ధాత్మని నమ్మని ఒక సంఘం ఉండే, వాళ్ళతో మస్తు ప్రాబ్లం ఫేస్ చేసిన. నా దగ్గర వచ్చే విశ్వాసాలను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అన్యుల దగ్గర సేవ చేయరు, ఉన్న విశ్వాసాలను తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయి ప్రచారం చేస్తారు, ఆయన మీద దయ్యం ఉంది, అదంతా లేదు, అదంతా కాదు. అట్లెట్లయితుంది? దేవుడు మాట్లాడుతున్నా ఆయన అంటున్నాడు, అదంతా తప్పు. అట్లెట్లా మాట్లాడుతాడు? దేవుడు ఓన్లీ బైబిల్తో వీళ్ళకి తెలియదు కదా బైబిల్. వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను కన్ఫ్యూజ్ అయ్యేటున్నా, అదా అవునా? వాళ్ళు మళ్ళీ పాస్టర్లు, మళ్ళీ బైబిల్ మొత్తం తినేసిరు వాళ్ళు. మనమేమో అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, మనకు అప్పుడు తెలియదు, చెప్పేటోడు లేకుండే, ఓన్ నాలెడ్జ్ అనమాట మొత్తం. హల్లెలూయా. అట్లా చాలామంది మీ దగ్గర కూడా వస్తారు, మీరు మాట్లాడేది పరిశుద్ధాత్మ కాదు,
అది దయ్యము, అది అట్లా లేనే లేదు, మీకు వచ్చిన కళ బైబిల్లో ఉందా, బైబిల్లో వచ్చిన కళ వస్తే అది దేవుడు చూపించిన కళ, లేకపోతే కాదు. అదేంటంటే ఒక వచనం చూపిస్తారు, అది ఏందో వచనం. ఇదంతా కూడా సైతాన్ ఒక కుట్ర అనమాట. అబద్ధ బోధ అని చెప్పి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఆవరించినప్పుడు మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన కదా, మరి విగ్రహం పెట్టింది తినద్దు నువ్వు అని క్లియర్గా చెప్పిండు ఆడ. విగ్రహంలోకి వెళ్ళి తినచ్చు అని చెప్పి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చూపించారు. కొరింథీయులకు కాదు, రోమిలకు రాసిన పత్రికలో కూడా ఉంది. కానీ ఫైనల్గా ఏం చెప్పిండు దేవుడు అక్కడ? ఎందుకు చెప్పిండు ఆ సందర్భం? పౌలు భక్తుడు, అక్కియా కొరింథీ అనే ప్రాంతాలు ఉన్నాయి, విగ్రహానికి వెలిసిన ప్రాంతాలు అవి. అక్కడ ఫుడ్ హోటల్స్ ఏదైనా కానీ వాళ్ళు విగ్రహం దగ్గర పెట్టి బలిచ్చిందే వీళ్ళు కోసి తింటారు. అక్కడ వచ్చినప్పుడు ఆయన చెప్పిండు, మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, దాంట్లో ఏమీ లేదు, తిన్నా ఏం కాదు, ఇంకేం చేయలేము, దేవుణ్ణి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఆ మొత్తం కొరింథీ 8వ అధ్యాయం చెప్పిండు. అది వీళ్ళ బోధకు అనుకూలంగా ఉంది కాబట్టి అది చెప్పారు. మరి ఇది ఎందుకు చెప్తలేరు? ఇది చెప్పరు, కనబడదు ఇది, కానీ ఇది నిజం. చాలా ఉన్నాయి బోధలు. స్వస్థతలు లేవు, ప్రవచనం లేదు, ఉపవాసం చేయొద్దు, ఉపవాసం చేయమని బైబిల్లో ఉందా? తప్పది. చప్పట్లు గట్టిగా కొట్టద్దు, అసలు చప్పట్లే కొట్టద్దు, చప్పట్లు కొట్టమని బైబిల్లో ఉందా? ఇట్లా ప్రతిదానికి వితండవాదాలు. బైబిల్లో చూపిస్తే దాని మీనింగ్ అది కాదు బ్రదర్, ఇది అని చెప్తారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళదే కరెక్ట్. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మేము పరిచర్య చేస్తున్నాం. నేను బైబిల్లో ఏదైనా వస్తే దాన్ని మళ్ళీ బయట కూడా కంపేర్ చేస్తా, బయట విషయాల్లో కూడా కంపేర్ చేస్తా, అది అసలు బైబిల్లో ఉందా లేదా. హల్లెలూయా. ఒకటే కంపేర్ చేయ, బైబిల్లో లేనిది కంపేర్ చేయ. బైబిల్లో పునర్జన్మ అనేది లేదు. ఎక్కడ కూడా చచ్చిపోయి లేవలేడు వాడు, చచ్చిపోయి బతికి చనిపోయి మళ్ళా లేవలేడు, మళ్ళా పుట్టలేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిర్రు, మళ్ళా చనిపోయారు, వందల మంది చనిపోయారు. ఇప్పుడు కూడా మన 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 తరంలో ఎంతోమంది చనిపోయారు, ప్రార్థన చేసి లేచి కొన్ని రోజుల తర్వాత బతికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయి మళ్ళీ ఇంకో దగ్గర బతికిండు అనేది లేదు. హల్లెలూయా. అలాంటి అభిషేకంతో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ పలానా వ్యక్తే లేచి వచ్చిండు అనేది లేదు. హల్లెలూయా. ఇప్పుడు యోహాన్ భక్తుడు ఉన్నాడు, ఏలియా ఆత్మ ఉందని చెప్పిండు. ఏలియా ఆత్మ అంటే మళ్ళీ ఏలియా పుట్టినట్టు కాదు, ఏలియా మీద ఉన్న అభిషేకం ఆయన మీద ఉందని అర్థం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అట్లా బైబిల్లో కొన్ని ఉన్నాయి. బైబిల్లో లేనిది ఏమైనా చెప్తున్నారు అని అంటే అప్పుడు మనం పట్టుకోవాలి. వీళ్ళు ఈ పెరగమ సంఘం వాళ్ళు బైబిల్లో లేనిది చెప్తున్నారు. హల్లెలూయా. అన్నీ కంపేర్ చేసుకోవాలి మనం. బైబిల్ సరిగ్గా చదవక అదే కరెక్ట్ అనుకొని మనం వెళ్ళిపోయి విశ్వాసాన్ని మనం తగ్గించుకుంటున్నాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుడు లిటరల్గా మనకు కనబడతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, ఆ సెన్స్ మనకు వస్తుంది. ఒక మనిషి ఇంట్లో వస్తే, ఒక మనిషి మన పక్కన కూర్చుంటే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో రియల్గా దేవుడు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది లేదని చెప్తారు, నీకు కాలే దర్శనము, నీకు లేదు కాబట్టి నువ్వు లేదు, నాకు అయ్యింది, అయినదని నేను ఒప్పుకోక తప్పదు కదా. హల్లెలూయా. చాలామంది బైబిల్లో ఒక దగ్గర ఒక వచనం ఉంటుంది, ఏ నరుడు దేవుడిని చూడాలి, అది పట్టుకుంటారు. మరి పౌలు భక్తుడు ఎవరిని చూసిండు, యోహాన్ భక్తుడు ఎవరిని చూసిండు? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే కొంచెం నెగిటివ్ లెక్క కనబడుతుందో అక్కడ సందర్భానికి ఆ మాట వాడతారు, ఆ సందర్భం తెలియదు, తల తెలియదు, తోక తెలియదు, అది పట్టుకొని ఇదే కరెక్ట్ అని చెప్తారు. నేను విజయప్రసాద్ రెడ్డి గారిని బాగా అభిమానిస్తుండే, బాగా ఏం చెప్పిండబ్బా అనిపిస్తుండే. ఒకరోజు ఇంటర్వ్యూ అయినప్పుడు జై శ్రీరామ్ అన్నాడు ఆయన, అంతే గత పటాపంచలైంది నాకు. అరే ఏంది ఇట్లా, చాలా పెద్ద ఆయన గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన నేను. ఈ పెరగమస్ బోధ చేస్తాడు ఆయన, విగ్రహాలు పెట్టింది తినండి, అదేం తప్పేమీ కాదు, మంత్రాలు లేవు, చేతపడి లేదు,
కావాలంటే నా నెత్తి మీద ఎంటికలన్నీ ఇచ్చేస్తా, నాకు చేయమని చెప్పండి, నా రక్తం ఇస్తాను, నా ఫోటో ఇస్తాను, నా ఫోటోకి చేయమని చెప్పండి, 15 సంవత్సరాల నుంచి నేను వెయిటింగ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అరే నువ్వు చెప్పేది ఏంది? బైబిల్ చెప్పాలి, లేదు అని చెప్పాలి బైబిల్లో. వాళ్ళ ఆత్మీయ తండ్రి పీడి సుందర్రావు కూడా అంతే. అసలు ఆయననే ఇవన్నీ తప్పుడు బోధలు, అసలు అవి లేనే లేవు, అసలు అవన్నీ నమ్మద్దు. వాక్యం ఒకటి ఉంటే వాళ్ళు ఒకటి చెప్తుంటారు ఆడ. బాగా అర్థం చేసుకో. నేను మంత్రాలు ఉన్నాయి, మంత్రాలు చాలా పవర్ఫుల్ అని మంత్రాలని హైలైట్ చేస్తలేను నేను, దయ్యాల్ని హైలైట్ చేస్తలేను నేను, దేవుణ్ణి హైలైట్ చేస్తున్నాను. అవి ఉన్నాయి, వాటిని మనం బంధించాలి. ప్రజలు ఎందుకు నాశనం అవుతున్నారు, దేశం ఎందుకు పాడవుతుంది? ఈ విగ్రహార్థన వల్ల, ఈ మంత్రాలు తంత్రాల వల్ల. ఎక్కువగా లేడీస్ ఊర్లలో ఈ మంత్రాల చేత పీడింపబడుతున్నారు. వాళ్ళు మంత్రాల చేత ఏమైపోతున్నారంటే వాళ్ళు చాలా భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నారు. చాలా ఘోరం. వశీకరణ అంటారు, ఇంకేందేందో అంటారు, ఆత్మలో సంచారం అంటారు. ఇవన్నీ దురాత్మల పనికి. ఇవి ప్రేమ కలిగి ఉండు అని చెప్పిండు దేవుడు. అవి జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి అది జరుగుతున్నట్టు కూడా తెలియదు. హల్లెలూయా. చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఎప్పుడైనా ప్రభు చూపిస్తే మాట్లాడతాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళండి. మన కాన్ఫరెన్స్లో చాలామంది వస్తారు, వచ్చి చాలా రకాలుగా వితండవాదన చేస్తారు. ఎంతోమంది వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను వాళ్ళందరికీ సవాల్ చెప్పగలుగుతాను, ఎందుకంటే అవన్నీ నిరూపించడానికే దేవుడు నన్ను పుట్టించిండు. నేను చెప్తాను, బైబిల్ని తీసి చూపిస్తాను. అట్లా ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. నా జీవితంలో నేను అట్లా ఎంతోమందిని చూసినాను. కానీ నేను చెప్పేవన్నీ కూడా నిజం, ఇవన్నీ ఉన్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఇవి నమ్మకపోతే నేనేం చేయాలి? నువ్వు పాస్టర్ అయి ఉండి ఇవన్నీ ఎందుకు నమ్ముతున్నావు? మరి బైబిల్లో ఉంది కదా. ఇప్పుడు మాంత్రికుడు ఉన్నాడు, వాని గురించి నేను స్టడీ చేయాలా, వాని గురించి తెలుసుకోవాలా నేను. వాడు అసలు ఎందుకు మాంత్రికుడు అయ్యిండు కూడా తెలుసుకోవాలా. మాంత్రికుడికి పరలోక రాజ్యం లేదు, మరి వాడిని రక్షించాలా, వాని కోసం నేను ప్రేయర్ చేయాలా. అమాస ఉంది, పుణ్యం ఉంది. అమాస రోజు ఎందుకు ప్రేయర్ చేస్తారు అంటే అమాస రోజు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, పుణ్యం రోజు చేస్తే వినడా? ఇదొక వర్గం అన్నమాట. అప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది, వాటిని బంధిస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. అది కూడా అవసరం లేదు. అదంటే నువ్వు నమ్మినట్టే, మరి అది ఉన్నట్టే. వితండవాదనం అనమాట. ఏముంది, ఆ రోజు ప్రేయర్ చేస్తే ఏమైతే కొంతమందికి బాగా అవుతుంది కదా. మాంత్రికుల కోసం ప్రేయర్ చేస్తాం, మంత్రాల చేత పీడింపబడిన వారికి ప్రేయర్ చేస్తాము. అవసరం అలా చేయదు. ఇట్లా చెప్పి ఏం చేస్తారు అంటే చాలామంది చెడగొట్టేటోళ్ళు ఉన్నారు. మీకు కూడా ఫ్యూచర్లో చాలామంది వస్తారు. చాలా సంఘాల్లో మంత్రాలు నమ్మవు, దయ్యాలు నమ్మవు. అది బైబిల్లోకి వెళ్ళి చూపిస్తే కూడా దానికి వేరే రెఫరెన్స్ ఇస్తారు, కానీ దాన్ని ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏం చేస్తాం? దేవుడు చెప్తున్నాడు ఆడ. ఇప్పుడు ఓవరాల్గా నేను ఇదంతా ఎందుకు చెప్పినా అంటే మనకు ఒక పిక్చర్ తెలిసి ఉండాలి, ఏ బోధ, ఏది కరెక్ట్, ఎట్లా. హల్లెలూయా. కొన్ని దేవుడు చెప్తుంటే కూడా వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మనం అటు డైవర్ట్ అయిపోతాం. దేవుడు నేర్పిస్తూ ఉంటే కూడా మనం నేర్చుకోకుండా అటే వెళ్ళిపోతాం. అదే కరెక్ట్ ఏమో. దేవుడు మన యథార్థతను చూసి, మన మనసును చూసి మన దగ్గరకు వచ్చి మనకు నేర్పిస్తుంటాడు. సైతాన్ ఏం చేస్తాడంటే దేవుడు లేనప్పుడు మనం వచ్చి డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అట్లా నేను చాలాసార్లు వెనుకకు పోయిన దినాలు కూడా ఉన్నాయి. తర్వాత అందులో కూడా కొన్ని పాఠాలు నేర్పించి తర్వాత అర్థమయ్యే మనం చేసేదే కరెక్ట్, దేవుడు మనతో మాట్లాడుతుండని చాలా రోజుల తర్వాత అర్థమైంది. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నమాట అక్షరాలు నిజం. ఆయన లిటరల్లీ కనబడతాడు, మాట్లాడతాడు. ఆయన మన ఇంట్లో తిరుగుతున్నట్టు ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది. ఆయనలో ఉన్న వెలుగు మన మీదకి వస్తుంది, ఆయన జ్ఞానం మనకు వస్తుంది. బైబిల్ని రాయించింది ఆయనని. ఆయన స్వయంగా మన దగ్గర కూర్చొని మనకు చెప్పినప్పుడు బైబిల్ ఇంకా డెప్త్లో అర్థమవుతుంది. చాలా కొత్త విషయాలు మనకు తెలియపరచబడతాయి, ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ విధంగా దేవుని ప్రియమైన వారలారా,
దేవుళ్ళు ఎదిగి వీరందరి కోసం మనము ప్రార్థన చేయాలి. విగ్రహార్థన అనేది చాలా తప్పు. విగ్రహార్థన దగ్గర ప్రసాదం తినటం ఇంకా తప్పు, చాలా తప్పు. అనుకోకుండా తినేసినాం ఇంకా పర్వాలేదు అంటే అది ఏదో అయిపోయింది. వాంటెడ్లీ నువ్వు తిన్నావు, అది దాంట్లో ఏం లేదు. తిన్నందుకే మాట్లాడండి అక్కడ ప్రకటన గ్రంథంలో. విగ్రహం దగ్గర అర్పించింది నువ్వు తింటున్నావు అని పెర్గమస్ సంఘానికి చెప్పి బిలాం బోధ అది. రైట్, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఆత్మకార్యాలు జరిగించు. ఈ బిడ్డను మీరు దర్శించు. యహూజ్ జబార్ రబాబా షిందలార్ మీరే ధైర్యపరిచి రాకళ్ళు సిద్ధపరిచి ఆటంకములన్నీ కొట్టివేసి నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చి అన్ని విషయాల్లో తోడే ఉండి మహిమగత వంచి ఏ బిడ్డ ఆశతో వచ్చిన వాళ్ళ ఆశలను తీర్చి ఎవరునూ వీళ్ళని మోసం చేయకుండా రక్షణ మార్గంలో నడిపించి చివరి వరకు మీరు ఇచ్చిన రక్షణను వీళ్ళు కాపాడుకునే కృప ఇవ్వమని ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.